క్రికెట్లో చిన్న జట్లు పెద్ద జట్లకు షాక్ ఇవ్వడం కొత్తేమీ కాదు. 2023 వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ జట్టును, 2022 టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే పాకిస్తాన్ను, 2024 టీ20 వరల్డ్ కప్లో అమెరికా పాకిస్తాన్ను ఓడించాయి. ఇదే తరహాలో నమీబియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య విండ్హోక్లో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో సంచలనం నమోదైంది. పసికూనగా భావించే నమీబియా బలమైన జట్టు దక్షిణాఫ్రికాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఘనతను అందుకుంది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో నమీబియా చివరి బంతికి విజయాన్ని అందుకుని పెద్ద జట్టుకు షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారు జట్టులో జేసన్ స్మిత్ 31 పరుగులు చేయగా ఏ ఇతర బ్యాటర్ 30 పరుగుల మార్క్ను చేరుకోలేకపోయారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్ మ్యాన్ 3 వికెట్లు, మ్యాక్స్ హింగో 2 వికెట్లు తీసి సత్తా చాటారు. 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన నమీబియా కూడా ప్రారంభంలో తడబడింది. 51 పరుగులకే 3 వికెట్లు, 84 పరుగులకే సగం జట్టు కోల్పోయినా నమీబియా ఆటగాళ్లు పట్టు వదలలేదు. చివరి ఓవర్లో నమీబియా విజయానికి 11 పరుగులు అవసరం కాగా జేన్ గ్రీన్ పోరాటం అద్భుతంగా సాగింది. ఓవర్ను సిక్సర్తో ప్రారంభించిన జేన్ గ్రీన్ ఆ తర్వాత 2 బంతుల్లో 3 పరుగులు చేశాడు. ఒక బంతి డాట్ అవగా చివరి బంతికి 1 పరుగు కావాల్సి వచ్చింది. ఈ సమయంలో గ్రీన్ 4 కొట్టి నమీబియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. నమీబియా తరపున గ్రీన్ అత్యధికంగా 30 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాండ్రే బర్గర్, ఆండిలే సిమిలెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అసోసియేట్ దేశమైన నమీబియా ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాన్ని ఓడించడం ఇది 4వసారి. ఇంతకు ముందు ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక జట్లపై గెలిచింది. అసోసియేట్ దేశం చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడం చరిత్రలో ఇది కేవలం 2వసారి. టీ20లలో నమీబియా చివరి బంతికి గెలవడం ఇది 2వసారి. ఈ విజయం నమీబియా క్రికెట్కు ఓ మైలురాయిగా నిలిచింది.